ఈరోజు మేనిఫెస్టో గురించి మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 20-30 సంవత్సరాలు వెనక్కి నెట్టేసి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను మాకు వారసత్వంగా అందించినటువంటి స్థితిలో కూడా ఈవేళ ఒక పరిపాలన దక్షతతో ఈవేళ చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి అండగా ఈవేళ పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరికి తోడుగా పవన్ కళ్యాణ్ ఎవరైతే నరేంద్ర మోడీ గారు ఉండడంతో మరి ఈరోజు ఇటువంటి వెంటిలేటర్ ఆర్థిక వ్యవస్థను మాకు వారసత్వంగా ఇచ్చినా కూడా ఈరోజు సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా ఈ 2 సంవత్సరాల్లో 2 కళ్ళుగా ఈరోజు ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తూ ఉంది. ముఖ్యంగా మనందరికీ చూస్తూ ఉన్నాం పెన్షన్లు. ఈరోజు 200 రూపాయలు పింఛన్ని 2000 రూపాయలు చేసింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. 2000 రూపాయలు పింఛన్ని 3000 రూపాయలకి పెంచుకుంటూ పోతానని పెద్ద దీర్ఘం తీసినట్టు వ్యక్తికి 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. కానీ మేము వచ్చినటువంటి మొదటి తేదీనే మొదటి నెలలోనే పెంచినటువంటి పింఛనే కాదు, హామీ ఇచ్చినటువంటి 3 నెలల పెంచును 3000 ప్లస్ 4000 7000 రూపాయలు ఈరోజు ప్రతి నెల 1వ తేదీన గడప దగ్గర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా సైతం పేదలకు సేవ చేస్తూ ఉన్నాం. దివ్యాంగుల పింఛన్ ఆ రోజు 3000 రూపాయలు ఉంటే 5 సంవత్సరాలలో ఈ పరిపాలనలో ఆ 3000 రూపాయల పింఛన్కి 1 రూపాయి పింఛన్ పెంచడానికి కూడా నీకు మనసు రాలా. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 3000 రూపాయల పింఛన్కి 500 1000 కాదు, 3000కి 3000 కలిపి 6000 రూపాయలు 1వ తేదీని ఈరోజు దివ్యాంగులకు అందజేస్తున్నటువంటి ప్రభుత్వం. ఈ రకంగా భారతదేశ చరిత్రలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో 4000, 6000, 10,000, 15,000 రూపాయలు ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఈరోజు సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలు చొప్పున, మరి నెలకి 3,000 రూపాయల కోట్ల చొప్పున సంవత్సరానికి 36,000 కోట్ల రూపాయలు, 5 సంవత్సరాలకి 1,80,000 కోట్ల రూపాయలు ఒక్క పెన్షన్ల కోసమే ఖర్చు పెడుతున్నటువంటి ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం. అందులో ముఖ్యంగా మనందరం కూడా చూస్తూ ఉన్నాం, రైతాంగానికి అన్నదాత సుఖీభావ్ కింద కేంద్రం యొక్క సాయంతో ఇవాళ 20,000 రూపాయలు ఆ రైతుకి పెట్టుబడి సాయంగా మేము అందజేస్తూ ఉన్నాం. ఏదైతే ఈవేళ మహిళల ఆరోగ్యాన్ని కాపాడాలనేటువంటి ఆలోచనతో సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే 4 కోట్ల గ్యాస్ సిలిండర్లు ఈ 2 సంవత్సరాల్లో మహిళలకు ఉచితంగా ఇచ్చినటువంటి పరిస్థితి. ఆర్టీసీలో మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ఆ రోజు చెప్పాం. ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఈవేళ మహిళలకు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం. ఇప్పటి వరకు చూస్తే 67 కోట్ల మంది మహిళలు ఈరోజు ఆర్టీసీలో ఈ యొక్క 2 సంవత్సరాల పాలనా కాలంలో ఉచితంగా టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితిని కనిపించట్లేదని అడుగుతూ ఉన్నాం. ఆర్టీసీలో మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించారు, మాకు ఇబ్బంది వస్తుందని ఆటో డ్రైవర్లు చెప్తే ఆటో డ్రైవర్ల సేవలో వాళ్ళకు కూడా 15,000 రూపాయలు ఈరోజు ఈ ప్రభుత్వం వాళ్ళ అకౌంట్లో జమ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ రోజు అమ్మఒడి అన్నావు, మీ బిడ్డలకి మేనమామగా ఉంటానని చెప్పావు. అధికారంలో మీ భారతీరెడ్డి గారు అయితే ఇంటింటికి వెళ్ళి ఒక బిడ్డని బడికి పంపితే 15,000, 2 బిడ్డలను బడికి పంపితే 30,000 రూపాయలని ఇంటింటికి ప్రచారం చేశారు ఆ రోజు భారతీరెడ్డి గారు. కానీ అధికారులకు వచ్చాక మాట తప్పి మడమ తిప్పి ఒక బిడ్డకే 13,000 ఇచ్చి మిగిలిన బిడ్డలను రోడ్డు మీద పడేస్తే ఆ 2 బిడ్డలను ఏ బిడ్డలు చదివించాలో తెలియక మరి ఆ రోజు కుటుంబం ఉంటే ఈరోజు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా ఈరోజు తల్లికి వందనం అమలు చేస్తూ ఉన్నాం. 2 బిడ్డలుంటే 26,000, 3 బిడ్డలుంటే 39,000, 4 బిడ్డలుంటే 52,000, 5 బిడ్డలుంటే 65,000 రూపాయలు వాళ్ళ తల్లుల అకౌంట్లో ఈరోజు జమ చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం. మత్స్యకార సేవలో మరి ఈవేళ 20,000 రూపాయలు మరి వాళ్ళకి అకౌంట్లో ప్రతి సంవత్సరం కూడా జమ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈవేళ చేనేత వృత్తులు వీవర్స్ ఎవరైతే ఉన్నారో మరి అటు హ్యాండ్లూమ్స్ కానీ మగ్గాలు ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఇటు 200 యూనిట్లు అటు 500 యూనిట్లు ఫ్రీగా వాళ్ళకి కరెంట్ ఇచ్చేటువంటి సౌకర్యం ఏర్పాటు చేయడం కానీ, అన్నిటికీ మించి ఇవాళ ఉద్యోగ కల్పన
నీ 5 సంవత్సరాల వైసీపీ పాలనలో మరి ప్రతి సంవత్సరము కూడా మెగా డిఎస్సి అన్నావు, ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ అన్నావు. మరి 5 సంవత్సరాల పాలనలో 5 జనవరిలు అయ్యాయి, ఎక్కడ కూడా జాబ్ క్యాలెండర్ లేదు. 5 సంవత్సరాలు అయ్యాయి, డిఎస్సి మెగా డిఎస్సి కాదు కదా, కనీసం డిఎస్సి పేరు కూడా వినపడలా. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు 5 సంవత్సరాల్లో చేయలేనిటువంటి పనిని ఒక్క సంవత్సరంలోనే డిఎస్సి నేసి 16,300 టీచర్ల పోస్టులు భర్తీ చేసినటువంటి ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం. 6,000 ఉద్యోగాలు పోలీసులకి కల్పించినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఈ రకంగా గవర్నమెంట్ కానీ ప్రైవేట్ పరంగా కానీ వచ్చినటువంటి ఈ 2 సంవత్సరాల్లోనే 6 లక్షల ఉద్యోగాలు కల్పించినటువంటి ప్రభుత్వం ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా మరి ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం, ఈవేళ పరిశ్రమలను పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున రాష్ట్రానికి తీసుకొచ్చి ఇప్పటికే 23 లక్షల కోట్లు ఈరోజు పెట్టుబడుల నిమిత్తం ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంయూఏలు చేసుకుంది అని అంటే ఈవేళ నిరుద్యోగ సమస్యను మరి నిర్మూలించడానికి ఈ ప్రభుత్వం ఇంత చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉందనే దానికి ఇదే ఒక ఉదాహరణ. నీ పరిపాలనా కాలం 5 సంవత్సరాల్లో ఎంతో మంది పారిశ్రామికవేత్తలు ఎన్నో పరిశ్రమలు ఈ రాష్ట్రం వదిలి పారిపోయాయి. ఆ రోజు ఒక లూలు పరిశ్రమ కానీ, ఒక కియో ఎక్స్టెన్షన్ కానీ, ఒక జాకీ కానీ, ఒక అమర్ రాజా కానీ 400 పరిశ్రమలు పైబడి నీ పరిపాలనా కాలంలో ఈ రాష్ట్రం వదిలిపోయాయి. ఈ రోజు కూడా మళ్ళీ ఆ పరిశ్రమలను ఆ పారిశ్రామికవేత్తలను ఈ రాష్ట్రానికి రమ్మని ఆహ్వానిస్తూ ఉంటే మళ్ళీ జగన్ రాడనేటువంటి గ్యారంటీ ఈరోజు పరిశ్రమవేత్తలు అడుగుతూ ఉన్నారని అంటే నువ్వు వాళ్ళు ఎంత భయభ్రాంతులు చేశావు, ఎంత వాళ్ళని ధ్వంసానికి చూసి ఎంత భయపడ్డారో అదే ఒక ఉదాహరణ విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఈరోజు ఎవరైతే మహిళలు ఉన్నారో చంద్రబాబు నాయుడు గారి P4 ద్వారా ఈవేళ 2.41 లక్షల మహిళలకు ఈవేళ P4 ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఈవేళ ఆర్థిక లబ్ధి కల్పిస్తూ ఉన్నారు ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అంటే ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఈ యొక్క 24 నెలల కూటమి పరిపాలనలో వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని మాకు వారసత్వంగా మా చేతులకు అప్పచెప్పినా కూడా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమాన్ని ఈరోజు ఈ రాష్ట్రంలో తీసుకెళ్తూ ఉన్నాం. సంక్షేమమే కాదు, ఈరోజు రాజధాని మావి గారిని అంటుంటే ఈవేళ జగన్మోహన్ రెడ్డిని కూడా ఈయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఈయన ఒక పార్టీకి అధ్యక్షునిగా ఉన్నాడు అని ఈవేళ హేళనగా ఈవేళ ప్రజలు నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి నువ్వు మావి గారిని అంటూ ఉంటే. ఎందుకంటే నువ్వు ఆ రోజు ఏం చెప్పావు ప్రతిపక్షంలో 2014, 2019లో మేము కూడా అసెంబ్లీలో ఉన్నాం నీతో పాటు. ఆ రోజు 14, 19లో ఆ రోజు చెప్పారు మీరు విజయవాడ గుంటూరు మధ్యన రాజధాని ఉండాలి, 30,000 ఎకరాలు పైబడి రాజధాని ఉండాలి, అమరావతిని ఆహ్వానిస్తున్నానని చెప్పినటువంటి వ్యక్తి నువ్వు కాదు ఆ రోజు ప్రతిపక్షంలో. ఆ రోజు 2019 ఎన్నికల ముందు నేను ఇక్కడ అమరావతిలో ఇల్లు కట్టుకున్నా, ఒక్క అంగుళం కూడా అమరావతి కదలదని నువ్వు చెప్పిన మాట వాస్తవమా కాదా? కానీ అధికారంలోకి వచ్చాక 151 సీట్లు వచ్చాక మాట మార్చి మడమ తిప్పి అమరావతి కాదు 3 ముక్కలు అన్నావు. ఓకే 3 ముక్కలు అన్నావు, మరి నీ 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో ఆ 3 ముక్కల్లో ఎక్కడైనా ఇటుక ముక్క పెట్టావా? 5 సంవత్సరాల్లో అమరావతి రాజధాని లేదు, నీ 3 ముక్కల్లో 3 ఇటుకలు కూడా పెట్టకుండా 5 సంవత్సరాలు కూడా గాలికి వదిలేసావు రాజధాని లేని రాష్ట్రంగా. మళ్ళీ ఈరోజు అధికారం పోగానే మళ్ళీ చిత్రంగా ఏదో మచిలీపట్నం అంటే మా విజయవాడలో మరి గుంటూరులో గన్ను, అసలు ఇటువంటి ఆలోచనలు తొగ్గులక్క కూడా రాల. అంటే తొగ్గులక్క లాంటి వాళ్ళు సైతం అసూయపడేటువంటి ఆలోచనలు ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రంలో వస్తున్నటువంటి దుస్థితి ఈవేళ ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా ఈరోజు చూస్తూ ఉన్నాం, ఒక సంక్షేమమే కాదు, ఒక రాజధానే కాదు, ఈవేళ ఇరిగేషన్ మనందరం కూడా చూస్తాం. ఆ రోజు పోలవరం 72% ఆ రోజు 14, 19లో చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ యొక్క పోలవరాన్ని విధ్వంసం చేశావు, డయాఫ్రామాల్ని ధ్వంసం చేశావు. మరి పోలవరం ఎప్పటికీ పూర్తి అవుతుందో చెప్పలేనని పోలవరాన్ని ప్రశ్నార్థకం చేస్తూ ఆ రోజు అసెంబ్లీలో మీరు మాట్లాడినటువంటి పరిస్థితి ఈరోజు ఇంకా ప్రజలు గుర్తున్నాయి.
అటువంటి పోలవరం మీరు ప్రశ్నార్థకం చేసినటువంటి పోలవరాన్ని రేపు ఆ పోలవరం ద్వారా గోదావరి వరద జలాలు అటు ఉత్తరాంధ్రకి